వెతికాం. మహేష్ సార్ ఎక్కడా లేరు. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? అదే అర్థం కావట్లేదు. అంటే నీకు కోపం వస్తుంది, కానీ ఇది ఇంతవరకు రావడానికి కారణం నువ్వే. నేనా? మన ప్రేమ విషయం మహేష్ సార్తో ఎప్పుడో చెప్పాల్సింది. అప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చుండేవి కాదుగా. చెప్పావుగా. చెప్పాను, కానీ అప్పుడు మహేష్ సార్ వింటేనే కదా. వినకుండా వెళ్ళిపోయారు. కాబట్టి వెంటనే ఇది మనం చెప్పాల్సింది అశ్విన్. లేకపోతే ఇంకా సమస్యలు వస్తాయి. నీ మనసుకి ఏది తోస్తే అది మాట్లాడు కానంది. ఆలోచించి మాట్లాడు. నీ గురించి వాళ్ళ అమ్మగారు ఏదో మాట తూలుంటారు. అందుకే మహేష్ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో మన ప్రేమ గురించి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమీ కాదు. 4 రోజులు లేదా 10 రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఆయన అర్థం చేసుకుంటారు. మన దారికి అడ్డం రారు. తన జీవితం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తారు. నువ్వు చెప్తున్నంత తేలిక కాదానంది. మహేష్ గారి మనసు మంచి మనసు. ఆయన చాలా బాధపడతారు. ఆ తర్వాత మనం తప్పు చేసామని ఎంతలా బాధపడినా, ఆయన్ని క్షమించమని అడిగినా ఆయన తిరిగి మన లోకంలోకి రారు. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఇది సున్నితమైన విషయం. దీన్ని అంతే సున్నితంగా డీల్ చేయాలి. అదే దీనికి ముగింపు ఎక్కడా, ఎప్పుడు అని అడుగుతున్నాను. నా మనసులో మీరు వేరుసారు అని చెప్పినా నా మీద ఆయనకున్న ఉద్దేశాన్ని మార్చుకునేలా లేరు. అదేగా ఇన్ని సమస్యలకి కారణం.